ఇంతవరకు సహోదరుల ద్వారా కాపరి అనేటువంటి ఒక పాఠాన్ని మనకు తెలియజేసిన సోదరులకి సంఘం తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాను. కాపరి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక బాధ్యత. నేను కూడా కొన్ని విషయాలు దాని గురించి చెప్పడం అనేటువంటిది జరిగింది. మొట్టమొదటిగా కాపరి అంటే కాపాడేటువంటి వాడు, మేపేటటువంటి వాడు అనేటువంటి దాన్ని సంరక్షించేటువంటి వాడు, వాటిని గురి ఎద్దుకు చేర్చేటువంటి వాడు అనేటువంటి డెఫినేషన్లు మనకి బైబిల్ గ్రంథంలో మనం చూడగలము. మనకి దేవుడు ఆదామవులకి మొదటి కాపరి ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడే. కాబట్టి వారి యొక్క కాపరత్వాన్ని, దేవుడు కాపరైనటువంటి దాన్ని ఆదామవులు తిరస్కరించి సాతాను యొక్క ఆధీనంలో వెళ్ళినటువంటి దాన్ని మనం చూస్తాం. అంటే ఒక కొంచెం లోతుగా వెళ్ళి చూసినట్లయితే మనకి ఆ విషయాలు మనకి వస్తాయి. కాబట్టి ఈరోజు మన ఆత్మలకు కాపారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకి కాపరి అనేటువంటి దాన్ని మనకి తెలియజేస్తూ అనేక విషయాల్లో మనకి ఆయన సహాయం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఒకసారి మనము 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అన్నాడు. ఈరోజు బాప్తిసం పొందినటువంటి మనమందరం కూడా ఎవరు మనకి కాపరి అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే. కాబట్టి ఆయన ఆధీనంలో ఉండాలంటే, ఆయన యొక్క కాపరత్వంలో మనం ఉండాలంటే, మనం ఆయన చెప్పి వెళ్ళినటువంటి ఆయన యొక్క చట్టంలో మనం ఉన్నట్లయితే ఆయన మనల్ని కాపరిగా అన్ని విధాలుగా సంరక్షిస్తాడు. ఇలాంటి కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆయన చేసినటువంటి త్యాగం ద్వారానే ఈరోజు మనకి కాపరిగా ఆయన ఉన్నాడు. ఆయన చేసినటువంటి త్యాగము మనల్ని దేవుని ఎద్దుకు నడిపిస్తుంది. ఆయన చేసినటువంటి త్యాగము మనం దేవుని సన్నిధానికి రాగలిగినట్లు చేసినటువంటిది. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. మనము ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అని అక్కడ మనము చూస్తాము. అంటే నీ సంతానమునకును ఆమె సంతానమునకు అన్నారు. అంటే ఎప్పుడైతే ఆదామవులు పాపం చేశారో ఆ పాపం చేసినటువంటి వారిని, అంటే భూమి మీద ఈ పాపం అనేటువంటిది ప్రాప్తుంది అనేటువంటిది దేవుడు తెలుసుకున్నటువంటి దేవుడు ఈ పాపానికి విముక్తి కలిగించాలని, అది మానవుల చేత ఎవరి చేత కాదని తెలుసుకున్నటువంటి దేవుడు. కాబట్టి తన యొక్క కుమారుని, లేకపోతే స్త్రీ సంతానంలో వచ్చేటువంటి ఆయన ద్వారా ప్రతి ఒక్కరు రక్షించబడాలనేటువంటి ఉద్దేశంతో జగత్ పునాది వేయబడకు మునిపే క్రీస్తును మన కొరకు ఏర్పరచుకున్నటువంటి, లేకపోతే సిద్ధపరిచినటువంటి తండ్రి ఈ యొక్క ప్రవచన మూలకంగా రాబోయేటువంటి అందరికీ కూడా పాపక్షమాపణ ఇవ్వడానికి ఆయన సిద్ధపరిచినటువంటి ఒక యాగం అనేటువంటి దాన్ని ఇలా గుర్తించాలా. ఇది నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలిగి చేసేదను అన్నాడు. నీకును అంటే అక్కడ సాతాను సంతానమునకును, అలాగే స్త్రీలో వచ్చేటువంటి క్రీస్తు సంతానమునకు వైరము. స్త్రీ సంతానము అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారికి అలాగే సాతానుకు సంబంధించినటువంటి వారికి వైరము కలిగజేస్తాను అనేటువంటి దాన్ని మనం చూస్తాము. తర్వాత సువార్తల్లో మనం చూస్తాము, యేసుక్రీస్తు ప్రభువారికి వైరులు ఎవరు అన్నట్లయితే, ఇప్పుడు చెప్పబడినటువంటి పైరుసైలు, సద్దకైలు, ఇలాంటి ఇశ్రాయేలుకి యాజకులుగా ఉన్నటువంటి, ఇశ్రాయేలు పెద్దలుగా ఉన్నటువంటి వారే క్రీస్తుకు విరోధముగా, అంటే సాతాను పక్షంగా ఉండి వారు దేవుని యేసుక్రీస్తుకు వైరత్వాన్ని పెంచుకున్నటువంటి వారుగా మనం చూస్తాము. అలాగ వైరాన్ని పెంచుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు అయితే శారీరకంగా వాళ్ళు గెలిచారేమో కానీ, అయితే శారీరకంగా దేవుడు గెలిచాలనే ఆలోచన కాదు, ఆత్మీయంగా వాళ్ళు ఓడించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి శారీరకంగా వాళ్ళేమనుకుంటారు,
అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ సద్దుకాయలు కానీ మేము శారీరకంగా యేసుక్రీస్తుని చంపేశాము అని వాళ్ళు అనుకుంటారు. అయితే దేవుడు క్రీస్తును ఆత్మీయంగా వాళ్ళని ఓడించాలనేటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. వారి చేత చంపబడము లేకపోతే చంపించడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు తిరిగి లేపాడు అనేటువంటి దాన్ని మనం చూస్తాం. అయితే ఆయన మరణం పొందించుట అసాధ్యము. కాబట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు లేచి మనకి పునరుద్ధానము ఉంది, మీరు చనిపోయినటువంటి వారు తిరిగి బ్రతుకుతారనేటువంటి దాన్ని మనకి రుజువు చేపించి ఈరోజు మనం అందరం కూడా పాప విషయంలో చనిపోయినటువంటి మనమందరం కూడా క్రీస్తులో బాప్తిసంలో మనమందరం కూడా రెండవసారి క్రొత్తగా మనము జన్మించి ఈరోజు మనం క్రీస్తు రెండవ జన్మని ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని స్మరిస్తున్నాము, ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము, ఆయన చేసినటువంటి త్యాగాన్ని తలపోసుకుంటున్నాము. ఈరోజు మనం చేసేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం చేసినటువంటి త్యాగాన్ని, ఆయన మన కోసం చేసినటువంటి యాగాన్ని ఒకసారి తీసుకొని ఆయనకి చెందవలసినటువంటిది, ఆయనకి మనం ఎలాగ తగ్గింపుతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి అనేటువంటిది, అలాగే ఈ యొక్క ప్రభువుల కార్యక్రమంలో మనం ఎలాగ చేయాలనేటువంటి దాన్ని అక్కడ మనకి తెలియజేస్తున్నాడు. అనేక విషయాలు తెలియజేశాడు. మీరు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనకి ఆ విషయాలు మనకి తెలిసినటువంటిదే. అక్కడ ఏమంటాడు అంటే మీరు దీన్ని తీసుకున్నప్పుడు యోగ్యులుగా మీరు తీసుకోండి, పరీక్షించుకొని తీసుకోండి, మీరు అపరాధులుగా దాన్ని తీసుకోవద్దండి అనేటువంటి దాన్ని చెబుతూ నేను ఇచ్చినటువంటి దీన్ని నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై, అలాగే నేను ఎందు నిమిత్తం క్రొత్త నిబంధన ఇచ్చాను నన్ను జ్ఞాపకము చేసుకోండి అనేటువంటి దాన్ని ఇక్కడ తెలియజేశారు. ఈ ప్రభు దినాన ప్రకటన గ్రంథం 1:10లో ప్రభు దినాన ఆత్మవశుడైనటువంటి యెహోవాను అని చెప్పబడింది. ఈరోజు ప్రభు దినము, ఈరోజు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినటువంటి దినం, తెరపై తిరిగి లేచినటువంటి దినము. ఇది మనమందరం కూడా ప్రభు దినము. ఈ ప్రభు దినాన్ని మనం ఈ ప్రభు దినములో పాల్గొని ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలి. ఆరాధించడం ఎలాగంటే ఆయన చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా. ఈరోజు మనం చూసినట్లయితే ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి అన్నాడు. శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎందుకొరకు రక్తాన్ని చెందించాడో, ఆ రక్తంలో మనకి కొత్త నిబంధన ఎందుకు ఇచ్చాడు అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారంగా, ఆ యొక్క సిద్ధాంత ప్రకారంగా, ఆ యొక్క క్రమ ప్రకారంగా మన యొక్క జీవితాన్ని కొనసాగించుకొని వెళ్ళాలి. ఈరోజు మనకి ప్రత్యేకమైనటువంటి ప్రభు దినము. ఈ ప్రభు దినములో ముఖ్యంగా దేని కొరకు మనము కలుస్తున్నామంటే మనము ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన ఎందుకొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయినాడు అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన రక్తాన్ని ఎందుకు చిందించాడు అనేటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ దినాన మనం కూడుతున్నాము. అంతేకాని ఏదో మనము ఆనందించడానికి, సంతోషించడానికి, ఉల్లాసించడానికి ఒక పండుగల పర్ణశాలల పండుగ, కోతకాలపు పండుగల మనం ఆచరణ చేయడానికి కాదు. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దినము. ఈ రోజు మనము క్రీస్తుని చాలా జాగ్రత్తగా ఆయన స్మరించేటువంటి దినం. కాబట్టి ఈ విషయాన్ని మనమందరం కూడా మనసులో ఉంచుకొని, కాబట్టి ఆయన శరీరంలో పాలు పొందుచున్నప్పుడు, ఆయన రక్తంలో పాలు పొందుచున్నప్పుడు మనమందరం కూడా యోగ్యులుగా దాంట్లో పాలు పొందాలి, యోగ్యులుగా పాలు పొందాలి. కాబట్టి వాక్యాలు హెచ్చరిస్తున్నాయి, వాక్యాలు గద్దిస్తున్నాయి, వాక్యము బుద్ధి చెబుతుంది, వాక్యము శిక్షణ నీకు చేస్తుంది. ఇవన్నీ కూడా ఈరోజు కాపురి అనేటువంటిది మనకి శిక్షే కదా, మనకు ఒక శిక్షణే కదా, హెచ్చరికే కదా, బుద్ధి చెప్పడమే కదా. ఆ దాంట్లో మనం ఏం చేయాలంటే స్వీకరించి ఒక చెవులో విని ఇంకొక చెవులో విడుము కాదు. విన్నటువంటి ఈ చెవులు విన్నటువంటిది మైండ్లో రికార్డ్ చేసుకోవాలి. నేను అలాగ జీవించాలని ఇలాగ తీసుకొని ఇలాగ ఇచ్చేసు అనుకో, ఇక్కడ రికార్డ్ చేసుకోలేదనుకో ప్రయోజనమైనటువంటిదే లేదు. నువ్వు ఇన్నేళ్ళు క్రైస్తవుడుగా ఉండి, 40 సంవత్సరాలు క్రైస్తవుడుగా ఉండి, 50 సంవత్సరాలు క్రైస్తవుడుగా ఉండి, క్రీస్తు యొక్క బలలో ఆయన కరెక్ట్గా నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రభువుల్లో మనకు సరిగా పాలు పొందిపోయినట్లయితే
ప్రయోజనం అనేటువంటిదే లేదు. కాబట్టి ఆయన చేసినటువంటి త్యాగం ఎలాంటిదో గమనించుకొని ఈ ప్రభువుల్లో చేయవేయాలని మనం చేసుకుంటున్నాం. ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె కొరకు మనము ఒకసారి మనము ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించుచున్న మా ప్రియ పరలోకముందున్నటువంటి మా యొక్క గొప్ప తండ్రి, మీ యొక్క కుమారుని భూమి మీదకి రప్పించి నేను ఆయన యొక్క త్యాగం ద్వారా, ఆయన యొక్క బలియాగం ద్వారా నశించినటువంటి మమ్మల్ని అందరూ కూడా తండ్రి తిరిగి విడిపించాలని, తిరిగి బ్రతికించాలని, మాకు జీవాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీద ఆయన్ని మరణింపచేసి తిరిగి ఆయన మృత్యుంజయుడిగా లేపి ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని మాకు అందరూ కూడా ప్రసాదింపచేసి ఈరోజు మేము జీవము కలిగినటువంటి వారిగా అబ్బా తండ్రి ఆయన మొరుపెట్టడానికి ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి కూడా మీకు స్తుతి స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి త్యాగాన్ని మీ యొక్క సంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన నలుగొట్టబడినటువంటి శరీరాన్ని యొక్క స్థలంలో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పొందినటువంటి దెబ్బల్ని, ఆయన పొందినటువంటి శరీర సంబంధమైనటువంటి ప్రతి హింసను కూడా ఈ యొక్క స్థలంలో జ్ఞాపకం చేసుకొని తండ్రి ఈ యొక్క శరీరానికి సదృశ్యమైనటువంటి రొట్టెలో పాలు పంచున్నటువంటి మేమందరం కూడా తమను తాము పరీక్షించుకొని పరిశుద్ధంగా ఈ యొక్క రొట్టెలో చేయగలిగినట్లు ఇది కేవలం రొట్టె అని కాదు కానీ యేసుక్రీస్తు శరీరం అని భావించి మేము తీసుకోగలిగినట్లు ప్రతి ఒక్కరికి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని, ఆ అవగాహన ప్రతి మాకందరికీ దయచేయమని వేడుకుంటున్నా. ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆస్వాదించి దీవించమని, తీసుకొచ్చినటువంటి మమ్మల్ని అందరూ కూడా ఆస్వాదించి దీవించమని ఈ యొక్క కొద్ది విన్నపాలు మీకు కుమారుడు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి బహునేమితో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.